అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇటీవల జరిగినటువంటి ఒక హత్య గురించి మీ అందరూ వినే ఉంటారు. హవల్లీ ప్రాంతంలో ఒక భారతీయ మహిళ, కర్ణాటకకు చెందిన ఒక భారతీయ మహిళను యూపీకి చెందిన ఒక వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇవాళ అనగా శుక్రవారం నాడు ఆ భారతీయ మహిళ డెడ్ బాడీని భారతీయ రాయబార కార్యాలయం వారు అన్ని పనులు పూర్తి చేసి ఇండియాకు పంపించడం జరిగిందనమాట. రేపు దాదాపు మార్నింగ్ టైంలో అక్కడ బెంగళూరులోని ఎయిర్పోర్ట్లో ఆవిడ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ హరిహర ముబషిరా సయ్యద్ జాఫర్ అనేటువంటి ఈవిడ యూపీకి చెందినటువంటి ఆ వ్యక్తితో ఏ సంబంధాలు, ఏ ప్రాబ్లమ్స్ వల్ల, అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఆయన గొంతు కోసి చంపాడనేటి పూర్తిగా ఇంకా వివరాలు తెలియదు. తెలిసిన వెంటనే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, కువైట్కు ప్రతి ఒక్కరూ తమ తమ బాధలు, తమ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవడానికి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం అని వస్తారు. అలా వచ్చిన తర్వాత చాలా కారణాలు ఉండొచ్చు. అది వివాహేతర సంబంధం కావచ్చు, ఇంకేదైనా డబ్బుకు సంబంధించినది కావచ్చు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్లో చాలామంది మహిళలు ఇరుక్కుంటున్నారు. ఈ స్టోరీ ఏంటి అనేది మనకు తెలియకపోయినా కానీ ఖచ్చితంగా డబ్బు విషయమైనా అయి ఉండొచ్చు, లేదా వివాహేతర సంబంధమైన అయి ఉండొచ్చు. సో ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక నిండు ప్రాణం, ఈ క్షణికావేశంలో నిండు ప్రాణం పోయింది. ఈవిడకు 4 ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళను వీడియో కాల్లో కూడా నేను చూడడం జరిగింది. చాలా బాధేసింది. అంతా ఆడపిల్లలే, 4 ఆడపిల్లలే. చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా ఇలా తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవడం కానివ్వండి, హత్యలు చేయడం కానివ్వండి, ఒక ప్రాణాలను బలి కొనడం కానీ అసలు చాలా భయంకరమైన సిచ్యువేషన్. ముఖ్యంగా టిక్టాక్లో మన తెలుగింటి ఆడపడుచులు చాలామంది కూడా ఏడుస్తూ వీడియోలు పెడుతూ ఉంటారు. ముందంతా డ్యాన్సులు వేస్తూ ఉంటారు, తర్వాత వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పేసి పెడుతుంటారు వీడియోలు. దయచేసి కాస్త ఓపిక పట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ పిల్లల గురించి, మీ భార్య బిడ్డలు అందరి గురించి ఆలోచించి, మీ కుటుంబం గురించి ఆలోచించి ఒకసారి తర్వాత ముందడుగు వేయండి. మరి ఇంకెవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం జరగకూడదని చెప్పేసి ఒక ఆవేదనతో నేను ఇలా చెప్తున్నాను. ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. ఏదేమైనప్పటికీ ఈ ముబషిరా ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్థించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, జై హింద్.